జై శ్రీరామ్. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని భావిస్తున్నా. మరి నా ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇస్తున్న సపోర్ట్ వల్లనే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక పురాతన మరియు అత్యంత ప్రత్యేకమైన దేవాలయం గురించి. మన భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించే ఒక అద్భుత ఆలయాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నా. ఈ దేవాలయం 1857లో నిర్మించబడింది. చరిత్రపరంగా ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉండటమే కాకుండా అనేక ప్రత్యేకతలను కూడా కలిగి ఉంది. మన సంప్రదాయం, కళా వైభవం, ఆధ్యాత్మికత అన్నీ ఈ దేవాలయంలో ఒకే చోట కనిపిస్తాయి. మీకు ఇప్పటికీ ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నానో అర్థం అయి ఉంటుంది. తెలియని వారి కోసం చెప్పాలంటే, ఇది చార్మినార్కి ఆనుకొని నిర్మించబడిన మహానాథ్ దేవాలయం. ఈ శివాలయం ఎంతో పవిత్రతతో నిర్మించబడిన ప్రముఖ ఆలయం. ఈ దేవాలయానికి అత్యంత ప్రత్యేకమైన విషయానికి, మొత్తం ఆలయం పాలరాయితో నిర్మించబడింది. పాలరాయితో నిర్మించే కట్టడం దేవాలయానికి మహిమాన్వితమైన రూపాన్ని ఇస్తుంది. ఇది చూస్తే మనకే గర్వంగా ఉంటుంది. ఈ ఆలయం 2 అంతస్తులుగా నిర్మించబడింది. మొదటి అంతస్తులో విశాలమైన గదులు ఉన్నాయి. ఇక్కడ భజన కార్యక్రమాలు మరియు ఇతర ధార్మిక సేవలు జరుగుతాయి. రెండవ అంతస్తులో దేవతల గర్భగుడులు ఉన్నాయి. ఇక్కడ దేవతల దర్శనం ఎంతో పవిత్రంగా అనిపిస్తుంది. ఈ దేవాలయంలో గణపతి దేవుడు, శివపార్వతులు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, విష్ణుమూర్తి, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి, ఇలా అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఒకే ప్రదేశంలో ఇన్ని దేవతల దర్శనం దొరకడం ఎంతో అరుదు. ఈ ఆలయంలోని స్తంభాలు కూడా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. పాలరాయి స్తంభాలపై చెక్కిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. మన పురాణాల కథలు, సంప్రదాయాలు, ఆచారాలు అన్నింటినీ ఈ శిల్పాల ద్వారా చూపించారు. ఈ దేవాలయం మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ. ఇక్కడ హిందువులు, ముస్లింలు ఇద్దరూ వచ్చి శివుని ఆరాధిస్తారు. మన దేశంలోని ఏకత్వం, ప్రేమ, సహనం అన్నింటినీ ఈ దేవాలయం ప్రతిబింబిస్తుంది. ఇలాంటి దేవాలయాలు మనకు ఏమి నేర్పుతాయి అంటే, మన సంస్కృతి ఎంత గొప్పదో, భిన్నత్వంలో ఏకత్వం ఎలా ఉందో, మన దేశం ఎంతటి విలువలను కలిగి ఉందో అన్నింటినీ మనకు గుర్తు చేస్తాయి. ఫ్రెండ్స్, ఇలాంటి పవిత్రమైన దేవాలయాన్ని ఒకసారి మీరు కూడా దర్శించాలి. ఇక్కడి శాంతి, భక్తి మరియు ఆధ్యాత్మికత మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ వల్లే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ఉత్సాహం వస్తుంది. మరి వచ్చే వీడియోలో మరో అద్భుతమైన దేవాలయం గురించి తీసుకువస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.